లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ప్రాణశక్తి మరియు మనస్సు. మానవునితో సహా ప్రాణులన్నీ ఎలాంటి బాధ దుఃఖము లేకుండా శాంతి సంతోషాలతో జీవించాలని అనుకుంటాయి. జీవిత లక్ష్యానికి విరుద్ధంగా జీవించడం వలన కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. వ్యక్తికి కనీస సంతోషాలు దూరమవుతాయి. జీవితం గురించి, దాని లక్ష్యం గురించి, ఏ విధంగా జీవించాలన్న విధానం గురించిన అవగాహనే జ్ఞానము. సాధారణంగా మన తప్పులు మనకు తెలియవు. అందులో చాలా వరకు మన అలవాట్ల ఫలితంగా చేసేవి. కొన్ని మాత్రము అప్పుడున్న పరిస్థితులను బట్టి జరుగుతుంటాయి. ఇంద్రియాకర్షణ, అలవాట్ల ఒత్తిడి, పరిస్థితుల ప్రభావం మనస్సును వశపరుచుకున్నప్పుడు తప్పులు జరుగుతుంటాయి. అరిషడ్ వర్గాలు మనస్సును స్వాధీనం చేసుకోవడం వలన జీవిత లక్ష్యమును మర్చిపోతాం. అసత్యము, దొంగతనము, జూదము, హత్య, మానభంగము లాంటి పంచమహాపాతకాలు పెరుగుతాయి. మనస్సు వ్యక్తిని నీతిబాహ్యమైన మార్గాల్లోకి తీసుకువెళ్తుంది. అదే మనస్సు తప్పును తెలుసుకుని పొరపాటు పనులకు దూరంగా ఉండి సన్మార్గంలో ప్రయాణిస్తుంది. తత్వజ్ఞాని వేదాత్రి మహర్షి.